అంటాం కాబట్టి వాళ్ళ కుటుంబం బాగుండాలనే కోరుకుంటామండి మేము. సార్ ఏంటి సార్ ఏమన్నా మీకంటే కలిసి ఎప్పుడు కలుస్తారు కలిసి ఉన్నారు మాట్లాడున్నారు కాబట్టి ఏంటి ఈ ఆస్తులకు సంబంధించి అంటే ఈ ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ల్యాండ్ కావచ్చు ఇల్లు కావచ్చు లేదంటే ఈ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి మనోజ్కి ఇవ్వలేదు సో దాంట్లో షేర్ లేదు కాబట్టే ఈ గొడవకు కారణం అదే అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సార్ సినీ వర్గాల్లో లేదంటే బయట కూడా చక్కర్లు కొడతా ఉన్న పరిస్థితి అవునా? ఒక మాట ఏంటండి, ఆస్తులకి కొరవలేదు, వాళ్ళ పిల్లలకి ఏది వచ్చినా ముగ్గురికి సమానంగా పంచుతారని ఎన్నోసార్లు ఆయన చెప్పాడు. మళ్ళీ అదే సమానంగా ఉంటుంది. ఎక్కడా కూడా కుటుంబం అంతా కూడా కలిసే ఉంటారు. వాళ్ళకి అంటే నేను ఎవరెవరికి ఏం పంచారు ఏం పంచలేదు అనేది నాకు అంత ఐడియా లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఏమంటున్నానంటే మనోజ్ గారిని ఎక్కువగా లేకపోతే విష్ణు గారిని తక్కువగా లక్ష్మి గారిని ముగ్గురికి 3 కళ్ళుగా చక్కగా ముగ్గురికి పంచుతారే తప్ప ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ ఉండదని నేను అనుకుంటున్నా. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎలక్షన్ లో కూడా ఉదాహరణకి మా అసోసియేషన్ ఎలక్షన్ లో కూడా ఆయన మా విష్ణుబాబుకి రెండు కొమ్మలుగా నించున్నాయి. మీరు చూసారు, ఇటు మోహన్ బాబు గారు ఇటు మనోజ్ గారు ఇద్దరు, అటు మంచి విష్ణు గారు మంచి లక్ష్మి గారు ముగ్గురు అన్నయ్యని గెలిపించడం కోసం తమ్ముని గెలిపించడం కోసం అంత చక్కగా కష్టపడ్డారు. మోహన్ బాబు కొడుకుని గెలిపించడం కోసం అంత కష్టపడి అంత మెజార్టీతో గెలిపించారు. మీకు కూడా చూసుంటారు. ఆ కుటుంబం అలాగే కలిసి ఉండాలని కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ నట్టి కుమార్ గారు. మీరు చాలా అంశాలు అయితే దీనికి సంబంధించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లాగే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే ఇటు అడ్వకేట్ లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. కృష్ణకాంత్ కృష్ణకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్ ఒక్కసారి నేను జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడొస్తాను సార్. ఒక్కసారి జగదీశ్వర్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు, దీనికి సంబంధించి వివాదం జరుగుతూ ఉంది, పిఎస్ వరకు వెళ్ళింది. అంటే ఏమీ లేదు, ఇది అనవసరంగా మీడియా హడావిడి చేస్తూ ఉంది, మీడియాలో కథనాలు వస్తున్నాయి తప్పించి ఎక్కడ గొడవ లేదు అనేది ట్విట్టర్లో మోహన్ బాబు గారు రాస్తున్న